హాయ్ అండి. ఒకటి నిజం చెప్పాలనుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు లేనిది మనం లేము. అవునా? మన వాళ్ళ పెద్దవాళ్ళు లేనిది వాళ్ళు లేరు. అలాంటప్పుడు మనం ఎందుకండి వాళ్ళని దూరం పెట్టడం? ఆ? వాళ్ళని ఎక్కడొచ్చి మా మీద పడతారో వాళ్ళకి తిండి పెట్టలేమని. మీరు మిమ్మల్ని కన్నప్పుడు వాళ్ళు 9 నెలలు మోసి పెంచి పెద్ద చేసి రాత్రి పగలు మీకు కష్టపడి రోగం వస్తే హాస్పిటల్ చుట్టూ ఉరికి పైసలు ఖర్చు పెట్టుకొని అప్పు చేసి ఎన్నో చేసుంటారు కదా. వాళ్ళంటే మీకు ఎందుకండి అసహ్యము? అత్తమామైనా సరే తల్లిదండ్రులైనా సరే అలా చేయకండి. ఆడపిల్లలకు ఒక్కటే చెప్తున్నాను, మీ అత్తమామ నువ్వు దూరం పెడుతున్నావు అంటే నువ్వు ఎంత తప్పు చేస్తున్నావు అన్నది నీకు తెలియట్లేదు. నీ తల్లిదండ్రులను కూడా ఇంకొక ఆడపిల్ల దూరం పెడుతుందని అర్థం చేసుకో, సరేనా? ఎందుకంటే నాన్న, వాళ్ళు ఉంటేనే నీకు అన్నీ తెలుస్తాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి నీకు అనుకూలంగా ఉంటారు. అంతేగాని నువ్వు అన్నీ లోకంలోకి ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్నావు కాబట్టి నీకేం తెలియదు. పెద్దవాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళకు కూడా చెప్పేది ఒకటే రిక్వెస్ట్, వాళ్ళకి ఏం తెలియదని అడ్వాంటేజ్ తీసుకోవద్దు. వాళ్ళని కాపాడుకోండి. మీరు ఇలా కాదని చెప్పండి, వినకపోతే వదిలేయండి. వాళ్ళే తెలుసుకుంటారు. ఇప్పుడు కాకుండా కానీ ఆ సమయం దాటిపోతుందేమో అని మీ బాధ. చెప్పి చూడండి, పదే పదే ఎవరు చెప్తే వింటారు అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ పనులు చేయండి. నేను పెద్దవాళ్ళకు ఒక్కటే చెప్తున్నాను, మీకున్నంత అనుభవం మాకు ఉండదండి, నిజంగా చెప్తున్నాను. సరేనా? ఆడపిల్లలు జాగ్రత్త. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, చూసి నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు, లేదా లైఫ్ని నాశనం చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి చెప్పాలంటే ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉంటారు. గమనించాలి నాన్న, ఆడపిల్లలు గమనించాలి. ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలిసిపోతుంది. మీరంత ఏజ్ వచ్చింది, మీకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదంటే నీ మనసు నవ్వుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటి వాళ్ళు కాదు, నీ మనసే నిన్ను చూసి నవ్వుకుంటుంది. అర్థమైందా? థ్యాంక్ యూ.